ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ సీఎం జగన్ పాలనలో సినీ ప్రముఖులకు జరిగిన అవమానంపై బాలకృష్ణ స్పష్టమైన స్పందన ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగింది. ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలవడానికి ఇష్టపడలేదు. చివరికి చిరంజీవి గట్టిగా అడిగాకి ఆయన కలిశారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆ రోజు గట్టిగా అడిగిన వారెవ్వరూ లేరు. నిజానికి ఆ సైకోగాన్ని కలవడానికి నాకు కూడా ఆహ్వానం వచ్చింది, కానీ నేనెళ్ళలేదు. చిరంజీవికి అవమానం జరిగిందనేది మాత్రం వాస్తవమే అని అన్నారు. ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ పిలిపించాడు కలవమన్నారు. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో నా పేరు 9వ స్థానంలో ముద్రించారు. అది చూసిన వెంటనే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. ఎవరు ఈ విధంగా రాశారు కూడా ప్రశ్నించాను. ఏ తప్పు జరుగుతున్నా అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలని నేను స్పందించాను అని తెలిపారు. అసెంబ్లీలో తన వ్యాఖ్యలు అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా ఉద్దేశం స్పష్టత ఇవ్వడం మాత్రమే అని బాలకృష్ణ సభను కోరారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో వాతావరణం కాసేపు వేడెక్కింది. సినీ రంగానికి చెందిన ప్రముఖుల గౌరవం దెబ్బతిన్న విషయం గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన ముక్కుసూటి తలాన్ని, నిజాయితీగా వ్యవహరించే స్వభావాన్ని మరోసారి చూపించాయి. మరోవైపు సినీ రంగానికి చెందిన సమస్యలను ఎప్పుడు ముందుకు తెస్తారని ఆయన చెప్పకనే చెప్పారు. మొత్తం మీద జగన్ పాలనలో సినీ ప్రముఖులకు జరిగిన అవమానం అసెంబ్లీలో మళ్లీ చర్చనీయాంశమైంది. దీనిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, చిరంజీవికి అవమానం జరగడం వాస్తవమే అన్న వ్యాఖ్యం సభలో హాట్ టాపిక్ గా మారింది. తనకి ఆహ్వానం ఉన్నప్పటికీ వెళ్లలేదని స్పష్టం చేయడంతో పాటు భవిష్యత్తులో సినీ ప్రముఖుల గౌరవం కాపాడడానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది.